వెబ్ఫోర్స్ క్రియేషన్స్కు స్వాగతం. వీలునామా రాయకుండా తండ్రి చనిపోతే ఆయన ఆస్తులు వారసులకు దక్కుతాయా? అందరూ తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెడతారు. తమ ఇష్టప్రకారం ఎవరికి ఏ ఆస్తులు చెందాలో వీలునామాలో స్పష్టంగా పేర్కొంటారు. చనిపోయిన తర్వాత వీలునామా ప్రకారం వారసులకు ఆస్తుల పంపకం జరుగుతుంది. వీలునామా రాస్తే కుటుంబ కలహాలు, వారసత్వంపై న్యాయ పోరాటాలు లేకుండా ఆస్తుల పంపిణీ జరుగుతుంది. మరి ఇంటి పెద్ద వీలునామా రాయకుండా మరణిస్తే ఎలా? ఎవరికి ఆస్తులు చెందాలి? దీని గురించి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఈ డౌట్స్ క్లియర్ చేసే సమాధానాలు పరిశీలించండి. ఇద్దరు కొడుకుల్లో ఒక్కరికే ఆస్తి పంచితే ఓ వృద్ధురాలికి 76 ఏళ్లు. ఆమెకు 2 ఇళ్లు ఉన్నాయి. తన సొంత డబ్బుతో వాటిని సంపాదించింది. ఓ ఇంట్లో చిన్న కొడుకు అతని కుటుంబంతో నివసిస్తోంది. పెద్ద కొడుకు విదేశాల్లో స్థిరపడ్డాడు. ఆర్థికంగా బలంగానే ఉన్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం లేదు. ఆమె ఇప్పుడు తన 2 ఇళ్లను చిన్న కొడుక్కి ఇవ్వాలనుకుంటోంది. భవిష్యత్తులో ఇద్దరు కొడుకుల మధ్య ఎలాంటి వివాదాలు రాకుండా అలా చేయడం సాధ్యమేనా? కాదా? ఈ ప్రశ్నకు నిపుణులు సమాధానం ఇచ్చారు. 2 ప్రాపర్టీలు ఆమె స్వార్జితం కాబట్టి ఎవరికైనా వాటిని ఇవ్వవచ్చు. చట్టబద్ధమైన వారసులు అయినా కాకపోయినా ఫర్వాలేదు. అయితే ఇందుకు చట్టబద్ధంగా వీలునామా రాయాలి. లబ్ధిదారుని పేరును స్పష్టంగా పేర్కొనాలి. ఇతర కొడుకుకు ఆస్తులను ఎందుకు బదిలీ చేయకూడదనే కారణాన్ని కూడా పేర్కొనవచ్చు. పెద్ద కొడుకు క్లాస్ ఐ చట్టపరమైన వారసుడు కాబట్టి అతడు వీలునామాజ్ఞను సవాలు చేయవచ్చు. ఇది అనవసర వివాదానికి దారి తీస్తుంది. అందుకే ఈ ఇబ్బంది రాకుండా ఉండాలంటే మీ పెద్ద కుమారుడికి ఈ ప్లాన్పై ఎటువంటి అభ్యంతరం లేకపోతే దస్తావేజు లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్పై సంతకం చేయమని అడగవచ్చు. అప్పుడు ఎలాంటి వివాదాలు రాకపోవచ్చు. వీలునామా రాయకుండా నాన్న చనిపోతే ఓ మహిళ తండ్రి వీలునామా రాయకుండా ఇటీవల మరణించారు. అయితే ఆమెకు అప్పటికే పెళ్లి అయింది. తండ్రి ఆస్తిపై, స్మాల్ సేవింగ్స్ ఫండ్స్పై ఆమెకు ఎలాంటి హక్కు లేదని ఆమె బాబాయి వాదిస్తున్నారు. ఆమెకు ఎలాంటి హక్కులు ఉండవా? హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ప్రకారం కుమార్తెకు తన తండ్రి ఆస్తులపై కొడుకుతో సమానమైన హక్కు ఉంటుంది. ఈ సందర్భంలో తండ్రి చనిపోతే కూతురు క్లాస్ ఐ చట్టపరమైన వారసురాలు అవుతారు. దీంతో పెళ్లితో సంబంధం లేకుండా తండ్రి ఆస్తులపై కూతురికి మొదటి హక్కు ఉంటుంది. పెళ్లి నగలు ఇద్దరికీ చెందుతాయా? చాలామంది మహిళలకు తమ పెళ్లికి వచ్చిన బంగారు నగలపై తన భర్తకు కూడా హక్కు ఉంటుందా? లేదా అనే సందేహం ఉంటుంది. వాస్తవానికి వివాహ సమయంలో స్వీకరించిన నగలు, బహుమతులు, డబ్బుపై మహిళకు మాత్రమే పూర్తి హక్కు ఉంటుంది. భర్తకు దానిపై ఎటువంటి హక్కు లేదు. మేనకోడలకు అధికారం ఉంటుందా? ఓ వ్యక్తి సోదరి మరణించారు. ఆమెకు అప్పటికే ఉన్న 2 ఏళ్ల కూతురుని, అంటే మేనకోడలిని అతని తల్లిదండ్రులే పెంచారు. ఇప్పుడు అతని తండ్రికి 80 ఏళ్లు. ఆయన పేరు మీద 2 సొంత ఆస్తులు ఉన్నాయి. అతను మరణించిన తర్వాత మేనకోడలికి ఈ ఆస్తుల్లో హక్కు ఉంటుందా? లేదా ఆస్తులు స్వయంగా సంపాదించినవి కాబట్టి ఆ వ్యక్తి తండ్రి వీలునామా ద్వారా ఎవరికైనా వాటికి అందించవచ్చు. ఒకవేళ ఆయన వీలునామా రాయకుండానే మరణిస్తే ఆస్తులు అతని భార్య, పిల్లలు సహా చట్టపరమైన వారసులందరికీ వెళ్తాయి. అతని కుమార్తె, మీ సోదరి, మరణించారు కాబట్టి ఆమె కూతురు, మీ మేనకోడలు తన తాత ఆస్తులపై తన తల్లికి ఉన్న చట్టబద్ధమైన హక్కులు కలిగి ఉంటుంది. For more such videos please like, share and subscribe.